మిత్రులకు నమస్కారం. చాలా విషయాలు ఉద్యమం నుంచి నేటి పరిపాలన వరకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్నది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎన్నికలలో కొంత ఆశాజనకంగా ప్రజల పక్షాన ఫలితాలు రాకపోయినా ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగంగా నిరంతరం ప్రజల తరఫున ప్రజల గొంతుకై ప్రజల పోరాటానికి ఒక రూపం ఇస్తే అది కామ్రేడ్స్ అవుతారని ఏదైతే నానుడి ఉందో వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మద్దతు తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని కేసీఆర్ అరాచకత్వం మీద పోరాటం చేయాలని రోజు వారి సంపూర్ణ సహకారాన్ని ఆశించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర స్థాయి విధానాన్ని పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యులు చర్చిస్తారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అక్కడ పోటీలో ఉన్న నేను పట్టాల కోసం ప్రజల సమస్యల మీద ఎన్నో అంశాలలో ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సిపిఐ నాయకత్వం పోరాటం చేసింది. వారి పోరాటాన్ని వారి ఉనికిని ఎవరు కూడా కాదనలేరు. వారి సహకారం ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను బీజేపీని ఓడించవచ్చు అని చెప్పి సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే వారి సహకారాన్ని ఆశించడానికి వారి కేంద్ర కార్యాలయానికి వచ్చి వారి సంపూర్ణమైన మద్దతును అడగడం జరిగింది. పెద్దలు సానుకూలంగా స్పందిస్తామన్నందుకు మిత్రులకు కామ్రేడ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒకటే, అరాచకత్వానికి మోడీ కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు వేరు కాదు. కేసీఆర్ మోడీ ఒకే తానులోని ముక్కలు. నిన్నమన్న టీఆర్ఎస్ మోడీ వైఫల్యాలు తమకు అంటుకోకుండా ఉండడానికి ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో పరోక్షంగా మోడీకి సహకరించడానికి కొత్త నాటకానికి తెరలేపారు. మోడీ తెలంగాణకు 24 పైసలు కూడా ఇవ్వలేదు. మోడీ వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పి అలా టీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడుతుంది. నేను సూటిగా కేసీఆర్ను కేటీఆర్ను ఒక మాట అడుగుతున్నా. రాష్ట్రపతి ఎన్నికలలో మోడీ నాయకత్వానికి బీజేపీకి ఓట్లేసింది మీరు కాదా? ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓట్లేసింది మీరు కాదా? జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది మీరు కాదా? నోట్ల రద్దు విషయంలో దోపిడీ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన కాదని శాసనసభ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అభినందించి నోట్ల రద్దుకు మద్దతు పలికింది మీరు కాదా? గజ్వేల్కు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీని పిలిచి మా రాష్ట్రానికి ఏమొద్దు, మీ ప్రేమ ఉంటే చాలు అని చెప్పి మాట్లాడింది కేసీఆర్ కాదుగా. అంటే ఇన్ని రకాలుగా మోడీతో అంటకాగి మోడీ కేసీఆర్, కేసీఆరే మోడీ అని మీరు కలిసి దాదాపుగా 5 సంవత్సరాలు ప్రయాణం సాగించి ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి మాకు 16 ఇస్తే మేము ఢిల్లీలో చక్రం తిప్పుతాం అంటున్నాం. నేను అదే అడుగుతున్నా. గతంలో వివిధ పార్టీలలో గెలిచిన వాళ్ళందరినీ సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, ఎంఐఎం కావచ్చు, పరోక్షంగా బీజేపీ కావచ్చు, మీరు అందరు కలిసే ఉన్నారు. ఒక్క నందెల్లయ్య గారు తప్ప 16 ఎంపీ సీట్లు కేసీఆర్ చేతిలోనే ఉన్నాయి. కేసీఆర్ కనుసైగలల్లా 16 ఎంపీ సీట్లు 60 నెలలు కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 24 పైసలు కూడా తేలేదని కేటీఆరే చెప్పిండు. నరేంద్ర మోడీ ఇవ్వలేదంటే కేసీఆర్ తేలేదని కదా దాని అర్థం. మరి విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేక కాళేశ్వరం ప్రాణహిత చెవులకు ప్రత్యేక హోదా కావచ్చు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కావచ్చు, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర ఎన్నో పరిశ్రమలకు సంబంధించిన అంశాలను కూడా పొందుపరిచి వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం చట్టం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూత ఐటీఐఆర్ కారిడార్ని ఇచ్చి 50,000 కోట్ల పెట్టుబడులు, దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళికను రిలీజ్ చేసి తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాన్ని యూపీఏ కల్పిస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఈ అంశంలో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కానీ లేవనెత్తలేదు. ఇవన్నీ పక్కన పెడితే
మమ్మల్ని అంటుంటాడు మీ అధిష్టానం ఢిల్లీలో ఉంది, మీరు ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళాలి. కరెక్టే, మా కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది, మేము అక్కడికి వెళ్ళినాం. నువ్వు కూడా అదే ఢిల్లీకి వెళ్ళి అదే మోడీని కలుస్తున్నావు కదా. నీ అధిష్టానం మోడీ కదా. నువ్వు ఎన్నికల రద్దు కంటే ముందు మోడీ దగ్గరికి పోయినావు, ఫెడరల్ ఫ్రంట్ పెట్టంగానే పోయి మోడీని కలిసినావు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక పోయి మోడీనే కలిసినావు. ఈ రకంగా ఏదున్నా నువ్వు మోడీ కలిసే పని చేసింది కదా. నీ అధిష్టానం కూడా ఢిల్లీలో మోడీ అన్నట్టుగానే ఇవాళ కేసీఆర్ పనిచేస్తున్నాడు. అక్కడ మోడీని ఇక్కడ కేడీని నిలవరించాలంటే కమ్యూనిస్టు సోదరుల సహకారం తప్పదు. అటు జాతీయ ఇటు రాష్ట్ర స్థాయి ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాలంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలంటే వీళ్ళిద్దరిని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చంద్రశేఖరరావు గారికి విచిత్రమైన ఒక రోగం పట్టుకున్నదేమని అనుకుంటున్నా. పార్టీ ఫిరాయింపులతో అతనికి కిక్ ఇస్తున్నట్టుంది. ఆ కిక్కు సినిమాలో వాడు అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు. ఎందుకు రానంటే నాకు కిక్ ఉండడానికి నేను ఇట్లా చేస్తుంటా అని. నీకు 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. రాజ్యాంగంలో ఏముంది? 51% సీట్లు ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మిగతా 49 ప్రతిపక్షాలుగా ఉండాలి. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 49% ఒకే పార్టీకి ఉండొచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని చట్టసభలలో లేవనెత్తాలని చెప్పి చట్టం రాజ్యాంగం రాసుకున్నాం. ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా అభివృద్ధి చేయాలంటే పాలకపక్షంలో చేరాలంటుడు. ఈ సూత్రం నిజమైతే నీ 16 ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి కాదు కదా. రేపు నువ్వు కాంగ్రెస్లో కలుపుతావా, బీజేపీలో కలుపుతావా నీ 16 మందిని? రేపు ఒకవేళ మళ్ళీ కూడా ఇప్పుడున్న 16 మందిని తెలంగాణ అభివృద్ధి జరగాలంటే నీకు పార్లమెంట్లో నీకేం పాత్ర లేదు కదా, నువ్వు ప్రతిపక్షమే కదా. సో ప్రతిపక్షంలో 16 మంది ఎంపీలు అవసరం లేదు కదా. రేపు యూపీ అధికారంలోకి వస్తే అందులో కలిపేస్తావా, ఈరోజు ఎన్డీఏలో కలుపుతావా? అంటే కేసీఆర్ వాదనలోనే డొల్లతనం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ కేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసినట్టే ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు కాబట్టి తమ తరఫున వీళ్ళందరినీ ప్రజల ఓట్లు మూటగట్టుకొని కొల్లగొట్టి మోడీకి అమ్ముకోవడానికే ఈరోజు కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. ఈ పోరాటంలో అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల తరఫున ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం ఉంటుంది. సహకరించాల్సిందిగా మిత్రులను కోరుకున్నాం. తెలంగాణ సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. బలమైన ప్రతిపక్షాన్ని సమర్థించండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు సంబంధం లేదు జాతీయ ఎన్నికలు, జాతీయ రాజకీయాలు. అతను ఆ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు నా టాలెంట్ను క్రికెట్లో తొక్కేసిండ్రు, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ నన్ను తొక్కేసిండ్రు, నేను గచ్చిబౌలి దివాకర్ నేను ఇక్కడనే ఉండిపోయినా అని ఎట్లయితే చెప్తాడో కేసీఆర్ కూడా ఇప్పుడు అట్లనే చెప్తుండు. వాళ్ళ కొడుకు మా నాయన చాలా టాలెంటెడ్, మోడీ రాహుల్ గాంధీ కలిసి మా టాలెంట్ని అంతా తొక్కేసారు, అందుకే కేసీఆర్ ఇక్కడ గల్లీలు ఉన్నాడు, ఒక్కసారి అవకాశం వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాడు మా లోకంలో. కానీ ఆయన ఏ లోకంలోకి పోడు, మత్తు లోకంలోనే ఉంటాడు. ఆయన ఆ సినిమాలో గచ్చిబౌలి దివాకర్ అనే బ్రహ్మానందం ఎంతటోడో జాతీయ రాజకీయాలలో కేసీఆర్ పాత్ర కూడా చాలా పరిమితమైంది. కేసీఆర్కు ఓటేస్తే అది మోడీ లేచినట్టే. ఇవాళ మోడీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అవకాశం ఉన్న చోట కమ్యూనిస్టులు గెలవాల్సిందే. ఎందుకంటే ఈ రెండు పార్టీల లక్ష్యం ఒకటే, అటు మోడీని ఇటు కేసీఆర్ను నిలువరించాలి. నిలువరించాలంటే ఓట్లలో చీలిక ఉండొద్దు, మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ సహకరించాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.